హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఉద్యోగ పెన్షన్లకు టీడీపీ ముఖ్య గమనిక అండి. సో వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఉద్యోగులకు టీడీపీ అదిరిపై శుభవార్తండి. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్తో బుద్ధి చెప్పారు అని అయితే అంటున్నారు. ఎలా అంటే వైకాపా ప్రజలందరిలో వ్యతిరేకత ఉంది. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నారని, వారి బకాయిలు చెల్లించలేదు. సో దీంతో వారైతే పోస్టల్ బ్యాలెట్తో ఓట్ల ద్వారా అయితే బుద్ధి చెప్పారు. దీనికి ఆ ఎన్నికల పోలింగ్ శాతమే నిదర్శనం అని అయితే అంటున్నారు టీడీపీ. సో ఈ విధంగా ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలు అయితేనేమి, పెండింగ్ సకాలంలో జీతాలు కూడా, పెన్షన్లు కూడా అందని పరిస్థితి అని, ఈ విధంగా ఉద్యోగులు మరియు పెన్షనర్సు వారి వారి ప్రతీకార చర్యను ఓటు ద్వారా అయితే చెప్పారు, నిరూపించారు అని చెప్పేసి, అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ పోలింగ్ శాతమే అని అయితే చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇలా ఉన్నాయండి. సో రాబోయేది మన ప్రభుత్వమే. సో మన ప్రభుత్వంలో ఎటువంటి బకాయిలను కానీ ఉపేక్షించేది లేదు. సో వెంటనే బకాయిలు ఉన్నా లేదా జీతాలు సకాలంలో 1వ తేదీన పెన్షన్ అయ్యేలా చూస్తామని కూడా ఈయనైతే అంటున్నారు. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.